చిన్నపిల్లలకు అందించే పథకాలకు ఆధార్తో ముడిపడి ఉన్నందున ప్రతి చిన్నపిల్లలకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని కావలి ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. చైల్డ్ ఆధార్పై సోమవారం కావలి మండల పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పంచాయతీల వారీగా చిన్నపిల్లల డేటా సేకరించి వారిలో ఎంతమందికి ఆధార్ కార్డులు లేవో సర్వే చేయాలని సూచించారు. ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి వారిని ఆధార్తో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా పోలీసులు ఈ బాధ్యతను ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో జరిగే వివిధ సర్వేలు సమర్థవంతంగా సకాలంలో పూర్తయ్యేలా పంచాయతీ కార్యదర్శులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సమద్, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మా మీరేనమ్మా మళ్ళీ 2 సచివాలయం తీసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది మీకు. ఇక్కడ అన్నదాపల్లి 1లో 89 ఉన్నాయి, 2లో లేవు. బాగా చేస్తారు, మీరు చేస్తున్నావు కూడా. కొంతమంది పనిచేస్తారు, లక్కీ ఫెలోస్ అండి. ఉన్న స్టాఫ్ అంతా అందరూ ఈ 2లో ఎలా జరుగుతున్నాయి పనులు అంటే తక్కువనే అక్కడ. అందరికీ నమస్కారం. నేను కావలి రూరల్ మండల ఎంపీడీఓ, నా పేరు శ్రీదేవి. ఈరోజు సర్వేల మీద పంచాయతీ కార్యదర్శులకు మరియు మహిళా కార్యదర్శులకు ఒక రివ్యూ మీటింగ్ను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి చైల్డ్ ఆధార్, కొంతమందికి పిల్లలకి ఆధార్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆధార్ నెంబర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం వారు తెలియజేసిన కార్యక్రమంలో ఇప్పుడు మనకు చైల్డ్ ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయింది. ఇది కూడా మా మండలంలో కూడా దాదాపుగా 500 చిల్లర పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 500 మందికి కూడా మనం ఆధార్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు గాను అందరూ పంచాయతీ సెక్రటరీలను మరియు మహిళా పోలీసుని ఈరోజు సమావేశపరిచి ఎవరెవరి పరిధిలో ఎన్ని ఆధార్లు పిల్లలకి ఇవ్వాల్సింది, ఎందుకు పెండింగ్ అయింది, బర్త్ సర్టిఫికేట్ అవైలబిలిటీ లేనప్పుడు ఏం చేయాలి, లేదు బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఆధార్ని వాళ్ళకి ఎన్ని రోజులు మనం ఇప్పించగలగాలి. ఇది ఇక్కడ ఈ పంచాయతీలలో ఉండి డెలివరీ అయిన తర్వాత మదర్లు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆధార్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి సూచన సలహాలు మనం ఎలాంటి సలహాలు ఇచ్చేసి వాళ్ళు ఆధార్ పొందేటట్టుగా చేయవచ్చు ఆ బిడ్డకి అనేది ఈరోజు మేము అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో మనకి మహిళా పోలీసు వారు కొంచెం ప్రాధాన్యత వహించి ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసేసి ఎవరెవరికైతే పిల్లలకి ఆధార్ లేదో అందరూ కూడా ఉండేటట్టు అందరికీ కూడా ఆధార్ అందించే విధంగా చర్య తీసుకోవాల్సిన సూచించడం. అలాగే కొంతమంది ఎస్టీలు వాళ్ళల్లో కొంతమంది మైగ్రేషన్స్లో ఉన్నారు. వారిని కూడా వారు ఇక్కడికి ఏదో ఒక సమయం వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆధార్ ఉండాలని అవేర్నెస్ కల్పించి రేపు రాబోయే అన్ని స్కీమ్స్ కూడా ప్రభుత్వపరమైన స్కీమ్స్ కూడా అన్నిటికీ ఆధార్ అవసరం కాబట్టి వాళ్ళు తీసుకునేటట్టుగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి అందరికీ ఇప్పించే విధంగా చేయవలసిందిగా నేను ఈరోజు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనకి సర్వేలు చాలా జరుగుతున్నాయండి. ఈ సర్వేలు కూడా సమర్థవంతంగా 100% కావలి రూరల్కి సంబంధించినటువంటి కూడా పూర్తి చేయవలసింది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరి ప్రజలకి ఒక చిన్న సలహా ఏంటంటే నా తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఒకటి ఉండాలి, దాన్ని మీరందరూ పొందాలి. అది మన మండలంలో రూరల్కి సంబంధించి 2 సెంటర్లో లభ్యతలో ఉంది. అదేవిధంగా మన మండల పరిషత్ కార్యాలయం కూడా ఆధార్ సెంటర్ రన్ అవుతుంది. కాబట్టి ఇది కూడా దాదాపుగా వర్కింగ్ టైమ్స్లో మీరందరూ కూడా ఆధార్ పొంది ఇది ఇప్పుడున్నటువంటి సెంటర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.